మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో అయితే ఉన్నాము. సో ఈరోజు మన ముందున్న గెస్ట్ డాక్టర్ నీలిమ, ఎంబీబీఎస్, ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. సో అందరికీ హెల్త్ పరంగా చాలా సందేహాలు ఉంటాయి. ఇటువంటి సందేహాల కోసం మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మన ముందున్నారు నీలిమ గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. నమస్తే మ్యామ్, న్యూట్రిషన్ మెయింటైన్ చేయడం వల్ల, న్యూట్రిషన్ పద్ధతిని ఫాలో అవడం వల్ల వెయిట్ లాస్ అనేది అవుతుందా? సో అయితే కనుక అది మళ్ళీ అగైన్ ఎంతైతే లాస్ అయ్యామో మళ్ళీ అది రీగెయిన్ చేయడం అవడం కానీ, లేదంటే ఓవర్ వెయిట్ గెయిన్ అవడం కానీ, ఇటువంటివి ఏమైనా ఉంటాయి? ఒకసారి ఈ న్యూట్రిషన్ కోసం మాకు ఒకసారి చెప్తారా? సో న్యూట్రిషన్ అండ్ వెయిట్ లాస్కి వెళ్ళక ముందు ఏంటంటే మనం ఎంత వెయిట్ ఉండాలి, అసలు యాక్చువల్లీ మనం ఎంత వెయిట్ ఉండాలి అనేది తెలుసుకోవాలి. మన ఐడియల్ వెయిట్ ఎలా తెలుసుకోవచ్చు అంటే బిఎంఐ అని ఒకటి ఉంటుంది అనమాట, బాడీ మాస్ ఇండెక్స్. ఆ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ 18.5 నుంచి 24.9 ఆ రేంజ్లో ఉంటే గనక అది నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ అనమాట. సో ఆ నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్లో ఉండడానికి, ఆ రేంజ్లో ఉండడానికి మనమైతే ప్రయత్నం అయితే చేయాలి. సో మనం ఆహారం ద్వారా అయితే మాత్రం ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఇప్పుడు మేల్స్లోని వేస్ట్ హిప్ రేషియో గ్రేటర్ దాన్ 0.9, లేకపోతే ఫీమేల్స్లో వేస్ట్ హిప్ రేషియో గ్రేటర్ దాన్ 0.85 ఉంటే అది అబ్డామినల్ ఫ్యాట్ అక్యూములేషన్కి గుర్తు అనమాట. అంటే కడుపు చుట్టూ మీకు ఫ్యాట్ వచ్చింది అని చెప్పడానికి గుర్తు అనమాట. సో గ్రేటర్ దాన్ ఆ మెజర్మెంట్ ఉంటే కనుక మీరు డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పాలి. సో మనకి ఈ అధిక బరువు ఎందువల్ల వస్తుంది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. కొంతమందికి జెనెటిక్గా రావచ్చు, వాళ్ళ పేరెంట్స్ లావుగా ఉండడం వల్ల అది వీళ్ళు కూడా లావు అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆహార పద్ధతుల వల్ల. మీరు ఎక్కువ ఎనర్జీ డెన్స్ ఫుడ్స్, అంటే ఎక్కువ ఎనర్జీ ఉన్న ఫుడ్స్ తీసేసుకుంటే మీకు ఏమవుతుందంటే, మీరు తిన్న వెంటనే ఏమవుతుందంటే మీ బాడీలో ఉన్న లిపిడ్స్ పెరిగిపోతాయి. ఆ లిపిడ్స్ పెరిగిపోవడం వల్ల ఈ ఫ్యాట్స్ ట్రైగ్లిజరైడ్స్ రూపంలో మీ అడిపోస్ టిష్యూలోకి అన్నీ అక్యుములేట్ అయిపోతాయి. అన్నీ అలాగా డిపాజిట్ అయిపోయి మీకు అధిక బరువు రావడం అనేది జరుగుతుంది. దాన్నే ఒబేసిటీ అని అంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఇంకా కొంతమందిలో ఏంటంటే కుషింగ్ సిండ్రోము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, స్టెరాయిడ్స్ వాడడం వల్ల, కొంతమంది బీటా బ్లాకర్స్ మెడిసిన్స్ వాడడం వల్ల, కొంతమందికి సోషియో ఎకనామిక్ స్టేటస్ వల్ల, అప్పర్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో ఉండడం వల్ల అయితే మాత్రం ఈ ఒబేసిటీ అనేది వస్తుంది. సో అధిక బరువు వల్ల మనకి ఎక్కువ మార్బిడిటీ, అంటే ఎక్కువ ఇల్నెసెస్ రావచ్చు. అంటే ఏంటంటే ఫీమేల్స్లో చూసినట్టయితే వాళ్ళకి ఆర్థరైటిస్, నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత అందరిలో చూసినట్లయితే వాళ్ళకి హార్ట్ డిసీజెస్, తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్, తర్వాత ఇంకొకటి ఏంటంటే హై బీపీ, ఇవన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత డయాబెటీస్, ఇవన్నీ వస్తాయి. తర్వాత ఏంటంటే ఎక్కువ శాతం మంది అధిక బరువు ఉన్న వాళ్ళు బీపీ ద్వారా కానీ, స్ట్రోక్ ద్వారా కానీ, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మరణం చెందుతారనమాట. సో అందువల్ల చనిపోతారు వాళ్ళు. సో దీనికి మనం ఏం చేయాలంటే, మీరు ఆహార పద్ధతుల్లో మార్పులు తీసుకొని రావాలి. అంటే ఏంటంటే సింపుల్ కార్బ్స్, ఇప్పుడు షుగరు, తర్వాత క్యాండీస్, కేక్స్, కూల్ డ్రింక్స్, ఈ సింపుల్ కార్బ్స్ ఉన్నవి తగ్గించుకోవాలన్నమాట. ఫ్యాట్స్ ఉన్నవి తగ్గించుకోవాలి. ఎక్కువ డైరీ ప్రోడక్ట్స్ కానీ, తర్వాత మళ్ళీ డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి ఆహారంలో. నెక్స్ట్ ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్నవి మనం తినాలి. అంటే యాపిల్స్, చియా సీడ్స్, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, ఆరెంజెస్, ఇవన్నీ వెజిటేబుల్స్, పాలకూర, ఇవన్నీ తింటే చాలా మంచిది అన్నమాట. సో ఇలాగా మనము న్యూట్రిషన్ ద్వారా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. సో ఓన్లీ న్యూట్రిషన్ ద్వారా అయితే మాత్రం వెయిట్ లాస్ అయితే అంత రిజల్ట్ ఉండదు. మీరు ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 20 minutes పర్ డే సింపుల్ వాకింగ్ చేసినా సరే మీరు వెయిట్ తగ్గొచ్చు.